నిజంగా మరి కళ్ళు డిపోలో ఎలాంటి కళ్ళు లభిస్తూ ఉంది సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడాము ఒకసారి, జనాలు కూడా చాలా మంది ఉన్నట్టు. బాబు నమస్తే, ఆయన కళ్ళు ఎట్టుంది? కళ్ళు మంచిగా ఉంది. తెలుసా ఈ కుక్కటిపల్లి 6 చచ్చిపోయారు కల్దాయి? ఏమో తెలియదు నాకు, కానీ మంచిగా ఉంది కళ్ళు అయితే. ఇది మంచిగా ఉందా? ఎక్కడి నుంచి తెస్తారు కళ్ళు ఇది? ఏమో ఎక్కడ చేస్తున్నారు అది. మందు కళ్ళు లేకపోతే మంచి కళ్ళేనా? కళ్ళు అయితే మంచిగా ఉంది. కళ్ళు అయితే మంచిగా ఉంది. మందు కళ్ళు కాదా? మంచిగా ఉంది. మంచిగా ఉందా? మందు కళ్ళు లేకపోతే ఏం కళ్ళు ఇది? మందకాలు ఎందుక చెట్కాలు? చెట్కల్లా? చెట్కల్లేనా ఇది? మీకు తాగేది అదే చెట్కల్లేనా? చెట్కాలు. ఎంత అమ్మ ఒక సీసా? 50 రూపాయలు. 50 రూపాయలా? చెప్పమ్మా, తాగినావా కళ్ళు? ఎంత అది సీసా ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలు. మంచిగా ఉందా? గట్లే ఉంది, ఇంకా గట్లే ఉంది. బియ్యం కడిగి నీళ్ళు లాక్కుంది. నీళ్ళు ఉన్నాయా లేదు మందు కలిపిరా? లేదు, మందు ఏం లేదు. మందు ఏం లేదా? అందుకే తాగుబుద్దిగా అక్కడ పెట్టినాయి. నీళ్ళు ఉన్నాయి అంత? నీళ్ళు ఉంది. ఇప్పుడు మొన్న 6 చచ్చిపోయారు మరి కళ్ళు తాగి. ఏం అది అది ఇంత ఇది ఇంత దాటే చచ్చిపోతారు సార్. మేము నీళ్ళ కాలు తాగి మేమేం తాగు, ఈ నీళ్ళ కాలు తాగి అది ఇంత ఇది ఇంత తాగితే చచ్చిపోతారు. మాకు అటువంటివి ఏం లేవు. మాకు ఇది తాగితే బియ్యం కాడికి నీళ్ళ లాకనే ఇంతే. రోజుకు ఇది ఒక్కటే గిడ్డ సాగం ఒకటి. ఏం పని చేస్తావు? మేము మున్సిపాలిటీ పని చేస్తాం. మున్సిపాలిటీ పని రోజు తాగుతావా? రోజు అంటే ఎప్పుడో పైసలు ఉన్నావు సార్. పైసలు అందుకని అయితే కాదు మరి కాదు, పోతలేదు. అదే ఎట్టనా ఉందని వాటింగ్ వస్తుందని అటే నుంచి. మందు ఉందా మరి? మందుగా మంచి కళ్ళు అయితే తాగాలి కదా? లేదు లేదు లేదు, నీళ్ళు తాగినా ఇప్పుడే డ్యూటీకి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు మంచి కళ్ళు తాగుబుద్ది అవుతుందా మందు వేసింది తాగుబుద్ది? మాకు ఇదే అలవాటు అయిపోయింది, ఇదే తాగుతాం. ఇదే తాగుతాం. ఇప్పుడు మందు కళ్ళే మందు ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. మేము ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే ఇదే కళ్ళు తాగుతాం. ఈ కళ్ళు తాగకపోతే మళ్ళీ ఏమైనా అనిపిస్తుందా? ఏమనిపించదు, దూప అవుతుంది. ఇంకా దూపకే తాగుతాం అంతే, దూపకే. ఇప్పుడైతే మంచిగా ఉంది, ఇంకా మంచిగానే ఉంది. ఇంకా అట్లనే జర నీళ్ళు తాగకుండా ఎక్కువ అనకుండా దూపకే తాగుతాం. నమస్తే అమ్మా. నమస్తే బిడ్డ. తాగినావా కళ్ళు? ఇంకా సార్ తాగిన మంచిగా ఉంది. ఏదో కొబ్బరి నీళ్ళ లాగా 2 బుక్కలు తాగుతాం, కష్టం చేసి వచ్చిన. అయినా ఇవన్నీ ఎందుకు వేస్ట్ మనకు తెలిసిన వాళ్ళకు. ఇగో ఎవరు ఎన్నెన్ని మందులు తాగి ఎక్కడెక్కడ చచ్చిపోయింది ఇక్కడ వస్తుందా బిడ్డ మనకు? ఇది ఎప్పటి నుంచి జమానా నుంచి ఉంది, ఇప్పుడైతే కొత్త కాదు కదా. అంతే ఉండాలంట. మళ్ళీ కల్టిపోలు ఉండాలనా? ఉండాలి బిడ్డ. ఇది కొబ్బరి నీళ్ళ లాగా పెట్టుకుంటారు వాళ్ళు. ఇగో చూసుకో. 6 చచ్చిపోయారు. ఎట్లా చచ్చిపోయారు? ఏడ ఇక్కడనా? కుక్కటిపల్లిలో. కూకట్పల్లిది ఇక్కడికి రాదు కదా బెట, కాదు అది గలత్. ఇది జమానా నుంచి నడుస్తుంది. జమానా నుంచి మనము ఏదో దూపకు వచ్చేసి తాగుతాం, పోతాం. అబద్ధం ఎందుకు ఆడాల? గట్ట మీద మంచిగా నిమ్మతంగా. మందు కలిపిండా లేదా? మందు లేదు. నేను కూడా తాగి చూడన్నా? పట్టు తీసుకుంటా బిడ్డ, చూడు. మందు కలిపలే కదా? ఇది ఒక్కటి గ్యారంటీ ఇస్తా. ఇక మీరు దిగిండ్రి అయ్యా, చూస్తా. ఇప్పుడు తాగు తాగు. ఇప్పుడు నేను చెరాకాతికి ఇస్తా బిడ్డ. తాగేసి నువ్వు ఒకటే బుక్క నోట్లో పోసుకొని లేదని చెప్పినాం కదా. జమానా నుంచి మేము తాగుతాం, ఇప్పుడు కొత్త కాదు ఇది. ఇలా కొత్త తాతలేం బిడ్డ. మా పాత కాంపౌండ్ కూడా బాయ్. ఆ కాంపౌండ్ నుంచి ఇది దాకొచ్చింది. ఇది కడతాడు కాంపౌండ్. మేము అటు ఇటు వస్తే ఈ రోజు సీసా కళ్ళు తాగుతాం, గమ్ముగా ఇంట్లో ఉంటాం బిడ్డ. ఇది దాగి కూడా 12 ఇంట్లో 10 పని చేసుకుంటాం. మేము అబద్ధం ఆడం బిడ్డ. ఇది గవర్నర్లో వినా అబద్ధం ఆడొద్దు, మనము అబద్ధం ఆడు. మనం దీని మీద ఎన్నో తాగుతాం 10. ఇప్పుడు ఇది తాగుతున్నాం, బయట పోయి తాగేది చూస్తున్నావు దీని మీద. తాగుతారు మరి పాడిపోతారు. అర్థమైంది కదా నీకు? మళ్ళా మనము దూపకు నీళ్ళు కలిపినట్టు అంతే. అంతే, ఎప్పుడు అంతే. ఇది
ఆ నీళ్లు కలిపెట్టేందుకే మాకు ఇంతే ఇంతే ఒక సీసా కాలు తాగుతాం రోజు ఇట్నే ఉంటుందా? ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుందని బేట రోజు అబద్ధం ఆడ టేస్ట్ ఉంటుంది రోజు. రోజు ఇదే వేరేది లేదు. మరి ఎంక్వైరీ జరుగుతుందని ఇట్లా మంచిది పోసిండు ఇప్పుడు లేదు బేట ఎప్పటికి ఇట్లా. ఇప్పుడు కొత్త కాదు మేము తాగింది. విన్నావా? ముసలోళ్ళం అవుతున్నాం. ఉండాలంటే ఒక డిపోలు ఉండాలి. మంచి చెడ్డ తాగితే ఇంత పాడు పని చేస్తాం బిడ్డ. తాగి ఒక సీసా కాలు తాగి బతుకుతాం. ఏం పని చేస్తాం? ఎవరు? మేము మున్సిపల్ ఉడిసేది దాని మీద కన్న గలీజ్ ఎత్తుకొస్తాం. కన్న బజార్లు రుపుతాం బిడ్డ. దాంట్లో మంచి చెడ్డ ఏముంటుందో ఓ సీసా కాళ్ళు తాగితే అతల పోతాం. ఇంట్లో పోతుంది మాకు. అదే ఇప్పుడు మంచి కళ్ళు పోతే ఏం కాదు, మందు కలిపిన కళ్ళు పోతే ఆమె అవుతారు కదా. మేము మందుకు మాకు తెలియదు బయట. ఇది ఒక్కటే మందు కళ్ళు ఎట్లా ఉంటుంది, మంచి కళ్ళు మంచి కళ్ళు తీయగా ఉంటది. మందు కళ్ళు అప్పుడే ఒక సీసా అవుట్ అవుతారు. అదొకటి గుర్తుపెట్టు. మంచిగా ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడ అంటే అక్కడ రాజని తిరిగి రాయి ఒక్క సీసా కళ్ళు తాగిపోయి. ఇంత గలత్గా అనిపించదు. దీని మీద కోటర్ గాని అస్సలు మెయిన్ కోటర్ తాగొద్దు. తాగొద్దు. ఓ సీసా కళ్ళు సరిపోదా నీకు? అవసరమా 12 తాగానికి? మరి కోట దాయిపోయే ఇది నిష అసలు మాతలో పోయి కోటర్ తాగుతాం అని అంటుండ్రు. ఇది దాయిపోతారు. దాని మీద కళ్ళు మీద కోటర్ తాగుతారు పోతుంది. దానికి ఏం తేడా లేదు. మేము తాగాము, మాకు తెలియదు. ఇది ఓ సీసా కళ్ళు తీట కళ్ళు తాగుతాం, అవతల పడతాం బిడ్డ. అంతవరకే మరి. చెప్పు. తాగినా అమ్మ కళ్ళు? తాగినా సార్. ఎట్లుంది? మంచిగా ఉంది. మంచిగా మందు కలిపిండా? మందు లేదు, కొబ్బరి నీళ్ళు ఉంది. ఇప్పుడు మంచిగా లేవు. ఇప్పుడు కుక్కల మందు ఉన్నది మొత్తం. కష్టం చేసి ఏమైనా పనుకుతే కొంచెం నేను అంటే తాగుతానా ఏమో బాగా లేవు. పౌడర్ ఏంది? పౌడర్ ఏం పౌడర్ ఇది? పండుకోవాలి రోడ్డు మీద తాగాలి. పౌడర్ ఏంది? ఇది పౌడర్ అంటే ఇది పండుకోవాలి. ఇంకా ఏం లేవు. కొంచెం పౌడర్ కలిపినా తాగాలి, పండుకోవాలి రోడ్డు మీద. ఇప్పుడు కళ్ళు మంచిగా ఉందా లేదా? లేవు. కుక్కల మందు అది మొత్తం కుక్కల మందు. ఇప్పుడు ఎంక్వైరీకి వస్తుందని మంచిది పోసిండా తెలియదు కానీ ఎవరు చెట్టలు తీసుకొస్తున్నా? చెట్టలు కళ్ళు తాగున్నట. చెట్టలు కళ్ళు కాదు అది. మంచిగా తాగాలి. పైసలు పోతే పోనీ, కష్టం ఎందుకు చేస్తా? తాగనీకి తినేనికి ఇంతనే. కొంచెం ఏదో కలిపినట్టయితే ఉంది. మొత్తం కలిపి మరి మొత్తం చూడు. ఈ సీసా ఆ సీసా వేరే ఉంది. ఈ సీసా ఆ సీసా వేరే వేరే. సీసా ఏం కాదు అన్న. అమ్మ ఒకటే ఉంటది, నైనా ఒకటే ఉంటది. ఇద్దరు పెళ్లి చేస్తే ఒకటే ఉంటది కదా. మళ్ళా మొత్తం బేకారు ఉన్నది కళ్ళు. 15 రూపాయలకి మొత్తం ఇట్లా దొరుకుతుంది. ఇట్లా లేవు ఇప్పుడు కళ్ళు, మంచిగా లేవు. ఇప్పుడు మొత్తం కుక్కల మందు ఉన్నది. ఏ కళ్ళు అమ్ముతారు ఇక్కడ? ఈత కళ్ళు, తాటి కళ్ళు. ఫ్రెష్ అయినా? ఫ్రెష్. చూసారా నిన్న మొన్న అయింది అక్కడ ఇన్సిడెంట్ అయింది. అదే బాధాకరంగా ఉంది. అది ఎట్లా జరిగిందో మనకు తెలియదు. అది ఇప్పుడు మీరు చెట్ల నుంచి తెచ్చిన కళ్ళు డైరెక్ట్ చెట్ల నుంచి వస్తుంది. మాకు వనం కార్మికులు ఉంటారు 20-30 మంది. వాళ్ళు కళ్ళు గీసి రోజు పంపిస్తారు. ఎట్లా వచ్చింది అట్లా అమ్ముతాం మనం. అయినా కళ్ళు? నేను కళ్ళు తాగాను. మంద అవుతా. చెట్ల కళ్ళేనా? చెట్ల కళ్ళు. చెప్పు. నేనా? నిక్లాస్ జీ. ఏంటి? నిక్లాస్ వితౌట్ మందు. ఓకే. మంచి ఒరిజినల్ చెట్టు నుంచి వచ్చింది. చెట్టు నుంచి వచ్చింది. అద్దయినం. నిజమేనా? వాళ్ళు చెప్తే మంచి కళ్ళే పోతురా? మంచి కళ్ళు పోస్తారు భయ్. మంచి కళ్ళు పోస్తేనే నెమ్మొస్తాం. మీడికి మంచి కళ్ళు పోయింది, మందుల కళ్ళు పోస్తే మేము తాగుతాం. అది ఎంత కళ్ళు రేట్? ఎంత ఉంది కళ్ళు రేట్? ఎంత కళ్ళు రేటా? 50 రూపాయలు. 50 రూపాయలు సీసనా? 50 రూపాయలు సీసనా? 50 రూపాయలు బీర్ సీసా. ఓకే. తెలుసా నీకు ఇది కల్తీ కళ్ళు తాగి ఒక 6 చచ్చిపోయారు.
కల్తీ కళ్ళు అది అక్కడ నడుస్తుంది, కానీ ఇక్కడ సిటీలో కల్తీ కళ్ళు లేదు, నడవది. సిటీయే కదా కుక్కట్పల్లి. కుక్కట్పల్లి కుక్కట్పల్లి సిటీ ఏడా భయ్, అవుట్స్కట్స్ అది. మీరు మీడియా ఉండి మీరు కుక్కట్పల్లి సిటీ అని ఎట్లా అంటావు? వాళ్ళకు ఎట్లా తెలుసా, వాళ్ళు ఆడు వర్కర్లు వాళ్ళు ప్లస్ మందు తాగి, అంటే మందు అంటే ఎట్లా అంటే మందుల కళ్ళు తాగుతూ ఉన్నారు వాళ్ళు, అట్లా అది. ఇక్కడైతే ఇక్కడ ఎవరు నడిపిస్తారు? ఇవి ఎవరు నడిపిస్తారు? అన్న ఇంకా 2-3 పార్ట్నర్స్ ఉన్నారు, నడిపిస్తారు. ఇదేం లేదు, డైరెక్ట్ చెట్టు మీద వచ్చింది, ఇది మూమెంట్ అయితే అంతే. ఏదో చుట్టుపక్కల ఏదో నడుస్తుంది, మందు గిందు అనేది లేదు. ఇలా డిపోలు ఉండాలనా మరి తీసేయమంటారు గవర్నమెంట్? డిపోలు ఉండనా? కళ్ళు డిపోలు ఉండాలి భయ్. కండుపిట తీసేస్తే పబ్లిక్ ఆగం అవుతారు. మరి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నువ్వు ఎందుకు పెట్టినావు? కేసీఆర్ కాదు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు పెట్టినావు నువ్వు? అప్పటి నుండి నడుస్తున్న జమానా 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి జమానా నడుస్తున్నప్పుడు మళ్ళీ అప్పుడు ఇంత టైట్ లేదు, ఇప్పుడు ఇంత టైట్ పోయింది. ఇంత మందు చక్రీనో గిక్రీనో కలిపి పెడుతున్నారు. అది గలత, అది ఎన్నో ఒక జాగాల నడుస్తుంది, అది నడుస్తలే అంటలే, ఎన్నో ఒక జాగాలు నడుస్తుంది, అది నడిపించుకుంటారు. కానీ అది ఈడైతే సిటీలో లేదు, వాస్తవంగా చెప్తున్నాను నేను. మీ చిక్కటిపల్లిలో అయితే మంచి ఫ్రెష్ కళ్ళే వస్తారు. ఫ్రెష్ కళ్ళే, చెట్టు మీద కళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు అంతే. టేస్ట్ చేద్దాం మనం, టేస్ట్ చేద్దామా? మంచి కళ్ళ చెడు నడు టేస్ట్ చేస్తా, నడు చూద్దాం మనం కూడా ఒకసారి. వీళ్ళు మన మంచి సొసైటీ కదన్నా, మీ సొసైటీ ఈ గౌడ్ల సంఘాలు అన్ని కలిపి సొసైటీ, దాంతో వీళ్ళైతే ఏర్పాటు చేసారు. సో ఇక్కడైతే మంచి ఫ్రెష్ కళ్ళు అమ్ముతున్నామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు. ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం, ఎందుకంటే మనం కూడా ఊళ్ళ నుంచి వచ్చాం కాబట్టి చెట్టు కళ్ళు మనకు ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఇదేనా కళ్ళు? ఎంతైనా ఒక సీసా 60 రూపాయలకు ఒక సీసానా? ఇప్పుడు ఈ కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? వరంగల్ నుంచి వస్తుంది. ఈత కళ్ళ ఇది? ఈత కళ్ళు ఎప్పుడు వస్తుంది ఇది? రోజు మార్నింగ్ 11:30-12 మధ్యలో వస్తుంది. డైలీ వచ్చి తీసిపోతాం. 2 బ్యారల్స్ వస్తుంది. మనం ఎట్లున్న దాన్ని అట్లా నింపి మనం ఇక్కడ నింపేస్తాం. ఇక్కడ అంటే ఇప్పుడు అక్కడ ముందే అక్కడ మీకు చెట్లు పెంచు, అక్కడ మా కార్మికులు ఉంటారు, మాకు 30 మంది కార్మికులు ఉంటారు. రోజు కళ్ళు గీస్తారు, అక్కడ తాడు గీసి మాకు ఎట్లుంది వచ్చిన కళ్ళు అట్లా బ్యారల్లో వస్తే మన బండి ఇక్కడికి వస్తుంది, వచ్చి ఇక్కడ డంప్ చేస్తారు. మనం ఎట్లా వచ్చిందో అట్లా నింపి మనం అమ్ముకుంటాం అంతే. సేమ్ మన ఊర్లలో ఎట్లా అమ్ముకుంటారో సేమ్ అదే విధంగా అనుకోండి ఇక్కడ మ్యాక్సిమం అంతే. ఇక డిస్టిక్లలో ఏం తప్పు జరిగింది అనేది మనకు తెలియదు, అది మేము బదలాం అవుతున్నాం. కుక్కట్పల్లి ఏం సంథింగ్ ఎక్స్వైజెడ్ అక్కడ ఏం జరిగింది మనకు తెలియదు మనం మాట్లాడలేము. ఇప్పుడు మేము దీని మీద బతుకుతున్నాం ఇంతమంది, ఏదైనా అందరం రోడ్ మీద పడతాం మేము, అది పరిస్థితి. అంటే ఇక్కడ మంచి ఉంటుంది, దేనిలో చెడు ఉంటుంది. ఎవరైనా మేము చెప్పే అవసరం లేదు, చెప్పేస్తుంది మీకు. ఎవరైనా కస్టమర్లే చెప్పేస్తారు ఇది ఎట్లుంది అనేది. మనం దీన్ని మనమే ఓపెన్ చెప్పే ఇంతగానం ఇంటర్వ్యూ ఇచ్చే అవసరం లేదు, మేము చెప్పేస్తారు, తాగంగానే చెప్పేస్తారు దీని గురించి. అటు ఇప్పటివరకు మా చరిత్రలో మా సొసైటీకి ఇప్పటివరకు కలంకం లేదు. ఎట్లుందో మనం అట్లనే అమ్ముతున్నాం. మనం పైసాకు ఆశించము, వచ్చింది చాలు, మనకు జీతాల మందం వస్తున్నాయి, తీసుకొని తిని ఉంటున్నాం చాలు అంతే. కొంతమంది ఆశపడి ఎక్కువ జరుగుతుంది, వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేది ఇప్పుడు లేదు. జరుగుతుంది ఏం జరిగిందనేది మనకు తెలియదు. అక్కడ కులం గురించి మనం మాట్లాడేది మంచి పద్ధతి కాదు. తప్పు ఎక్కడ జరిగింది అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. అది 6 బాణాలు పోయినాయి. అదే దాని గురించే మేము చూస్తున్నాం రోజు. చాలా బాధాకరమైన విషయం అది. ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి డిపార్ట్మెంట్ కూడా. స్థానికులు వాళ్ళు కులంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకు అట్లా అవుతుంది అనేది చూసుకొని చేసుకుంటే అందరు కులం వృత్తికి అందరికి మంచిగా జరుగుతుంది. అంటే మీలాంటి వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది, ఎందుకంటే మీ సొసైటీని కాపాడుకోవాలి. అందుకని మేము నిలబడతాం రోజు. మేము ఎవరికి చేతికి ఇయ్యము, ఎట్లా వచ్చిందో అట్లా తీసుకొచ్చి దగ్గరుండి అమ్మిపిస్తాం. మేము మా కులం వాళ్ళే ఉంటారు ఇక్కడ, బయట వాళ్ళు అమ్మరు ఇక్కడ. అందుకని చాలా కేర్ఫుల్గా చేసుకుంటాము. ప్రతి వస్తువు ప్రతి ఏది ఉన్నా అమ్మేటప్పుడు జాగ్రత్తగా చేసుకొని అమ్ముతాం. మనం ఒకవేళ కళ్ళు మిగిలిపోతే ఏం చేస్తారు? దీనికి మిగిలేది అనేది ఉండదు, ఎంత అవసరం ఉందో అంతే నింపుకుంటాము.
రాత్రికి అయిపోయిందా మరి పొద్దున బండి వస్తుంది మళ్ళీ కళ్ళు నింపుకొని మళ్ళీ అమ్ముతాం. ఒకవేళ మళ్ళీ తెల్లారమ్మడం మిగిలింది అట్లా అట్లా ఉండదు, అది ఏ రోజుకి ఆ రోజు అయిపోతుంది, మళ్ళీ రేపు వస్తుంది బండి. కళ్ళు మంచిగా ఫుల్ కళ్ళు ఉన్నది, చెట్లు బాగున్నాయి, వనాలు కేసీఆర్ గారు చాలా వనం పెంచినప్పుడు మనకు చాలా కళ్ళు వస్తుంది. ఇప్పుడు కళ్ళుకి ఏమి ఇబ్బంది లేదు, ఇప్పుడు వచ్చినట్టు అమ్మినా చాలు, మనకు ఆ లాభం చాలు మనకు. దాని కూడా ఎక్కువ ఆలోచన చేసుకునే అవసరం లేదు. అది చేసి ఇది చేసి అవసరం మాకు ఎందుకంటే మేము దాని మీద తాటికాయ పడ్డట్టు మాకు దానిలో జోలికి కొనేమో మేము. ఎట్లా వచ్చిన కళ్ళు అట్లా అమ్ముకుంటాము, ప్రశాంతంగా రూపాయి మిగిలినా చాలు మాకు, అంతే. డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు శాంపుల్ తీసుకెళ్తారు, ఎప్పటికప్పుడు వాళ్ళు నీట్గా చూసుకున్నాకనే మా రోజు బుక్కులు రాస్తారు, చేసుకుంటాం, నీట్గా ఉంటుంది. అది సంఘాలు ఇవి అన్నీ. వస్తారు ఎంక్వైరీకి వస్తారు అయితే వస్తారు కంపల్సరీ, అది చెప్పే అవసరం లేదు. 3 days 4 daysకి వచ్చి కంపల్సరీ శాంపుల్ తీసుకెళ్తారు. వారు ఏదన్నా కంప్లైంట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ వస్తారు, వచ్చి క్లారిఫై చేసుకొని పోతారు వాళ్ళు. డిపార్ట్మెంట్ అనేది ఈజీగా తీసుకోరు వాళ్ళు, ఏదన్నా చాలా టైట్గా చేసుకుంటారు వాళ్ళు. అంటే ఇది లోకల్ హైదరాబాద్ సెంట్రల్ ఉంది కాబట్టి దీని మీద ఫోకస్ ఉండొచ్చు, బయట దాని మీద కొంచెం మా భయం అదే, ఇప్పుడు అక్కడ జరిగిందని మేము భయపడుతున్నాము. ఎవరు వచ్చినా మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. ఎక్కడో జరిగిన తప్పుకు మనం ఇది కావాల్సి వస్తుంది. ఇక్కడ అది జరగకుండా చూసుకుంటే మంచిది, అది కుల వృత్తులకు మంచిది. గవర్నమెంట్ కూడా నమ్మకంతో ఇచ్చింది కాబట్టి మేము నమ్మకంతో అది మీ పైన డిపెండ్ ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్ మా సంఘాల మీద నిర్భరమై ఉంటుంది. అది కేర్ఫుల్గా చేసుకోవాలి, నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకొని చేసుకోవాలి. మరి అక్కడే నేను ఏమంటున్నా, తప్పిదం ఎక్కడ జరిగిందనేది తెలియదు, అది డిపార్ట్మెంట్ చూసుకోవాలి. అది ఎందుకంటే ఈ లోపల ఏమన్నా వేరే వ్యక్తులు ఏమన్నా కొత్త వ్యక్తులు వచ్చి చేసిరా. ఇంకోటి ఫుడ్ కాన్ఫిడెన్స్ కూడా అయిందంట, చాక్నా అమ్ముతారు కదా, అది నూనె కాన్ఫిడెన్స్ అయిండొచ్చా, లేకుంటే అది తాగొస్తారు లిక్కర్ చీప్ లిక్కర్ తాగి వచ్చినా కూడా ఏదో ఒకటి జరగచ్చు. చీప్ లిక్కర్ కూడా కావచ్చు, అది ఫుడ్ కంటైన్మెంట్ కావచ్చు. కళ్ళు అయితే మాక్సిమం అట్లా కావద్దు. ఎందుకంటే నేనే చెప్తున్నా, ఇంకా వేరే అవసరం లేదు. ఏమంటున్నా, అది ఎట్లా జరిగిందని మేమే విచిత్రంగా ఉన్నాం, చేయలేదు ఎట్లా. ఎందుకంటే ఎవరికి దాని మీద వాళ్ళు వేసుకోలేరు కదా. తప్పు జరిగితే అంతమంది బాధపడతారు, అందుకు ఇంతమంది పైసలు పోతాయి వాళ్ళకి. రోజు నెలకు 50 100 ఆడవాళ్ళు చనిపోయిన మొగోళ్ళు చనిపోయిన విధవరాళ్ళు మున్నరాళ్ళకు వాళ్ళకి పైసలు పోతాయి, వృద్ధులకు పైసలు పోతాయి. ఇంట్లో కూర్చున్న వాళ్ళు డబ్బులు ఇస్తాం మేము, ఇవన్నీ బంద్ అయిపోతాయి. అంతవరకే చేసుకొని బతున్నాం. దీని మీద కూడా ఇది ఏదైనా జరిగిందంటే అది ఒకసారి కరెక్ట్ క్లారిఫై చేసుకోవాలి. అది కళ్ళుతో జరిగిందా, లేకుంటే ఫుడ్ కంటామినేటా, లేకుంటే బయట లిక్కర్ దాకా వచ్చిందా, దాంతో ఏమన్నా కన్వర్ట్ అయిందా అనేది చూసుకోవాలి. అది పుట్టి మీద కుల వృత్తుల మీద వేసుడు కూడా మాకు మంచిది కాదు. అది ఎందుకంటే మేము చాలా కేర్ఫుల్గా కాపాడుకుంటూ వస్తున్నాం. ఎవరో చేసిన దానికి మేము అంతా సిటీ మొత్తం బలి కావద్దు అనేది మా ఉద్దేశం. నువ్వు చెప్పినట్టే నిజంగానే మంచిగా ఉంది కళ్ళు. ఓకే. ఇంకా ఏ డిపో కన్నా పోతావా, ఇదేనా ఒకటేనా? నువ్వు ఇక్కడ పోతావా? నేను రెగ్యులర్ ఇక్కడ ఒకదానే మంచి అంటే నేను వచ్చేది వీక్లీ 1 time అంతే, వేరే టైంలో రాను. మంచిగా ఉంటుందని వస్తా అంతే, వేరే టైంలో రాను అట్లా. ఇక్కడ వాచ్ చేస్తారా? ఇక్కడ కళ్ళు సీసాలను అడుగుతారు, ఇక్కడ మంచిగా నీట్గా అడుగుతారా? ఫస్ట్ నానబెడతారు, తర్వాత సరుపు అది వేసాక రాత్రికి అన్ని కడిగి మళ్ళీ నీట్గా మళ్ళీ దాన్ని మళ్ళీ రీఫ్రెష్ చేస్తాం. పొద్దున నింపుతాం అందులో, ఎప్పటిదప్పుడు క్లీన్గా ఉంటుంది. ఎప్పటిదప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి ఏరియా కూడా మాది ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాము, ఒక ఇది కూడా రానియం మేము, చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటాం.